నేను యేసయ్య బిడ్డను అయ్యాను, ఇంకా ప్రేమను తెలుసుకుందాం, ఇంకా విశ్వాసం ఉపయోగిద్దాం, ఇంకా సాత్వికాన్ని సంపాదించుకుందాం, ఇంకా దీర్ఘశాంతం సంపాదించుకుందాం, ఇంకా క్రీస్తులాగా నేను పాలిభాగస్తుని, క్రీస్తులాగా మారతాను అనే ఆశ ఉండక్కర్లేదా? క్రీస్తు కొరకు రోషం కలిగి ఉండడం అంటే నేను ఇంకా 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 నా యేసయ్య కోసం బ్రతకాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ బైబిల్ చదవాలి, ఇంకా ఎక్కువ దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి, ఇంకా దేవుడిని మహిమపరచాలి, ఇంకా దేవుని సాక్షిగా బ్రతకాలి అనే ఆరాటం కలిగి ఉండటమే రోషం కలిగి దేవుని కొరకు బ్రతకటం. చాలని భక్తితో, పడిలేస్తున్న భక్తితో అలాగే నిలిచిపోతున్నామే కానీ రోషం కలిగి బ్రతికే వారిగా కనబడటం లేదు. ఏంటండి, పూర్తిగా నా దేవుణ్ణి సంతోషపెట్టాలి, నా దేవుని కోసమే నేను బ్రతకాలి, ఆయన నన్ను మెచ్చుకుంటే చాలు అన్నది మన జీవితంలో ఉండాలి. ఈ రోజున క్రైస్తవ లోకంలో దేవుని నామానికి సిగ్గు తెచ్చేవాళ్ళు, అవమానం తెచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. క్రైస్తవుని చెప్పుకొని చేయరాని పనులు చేసే సేవకులు ఉన్నారు, నీచమైన కార్యాలకు దిగజారిగే విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు అనబడే పేరుకే పరువు తీసే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇటు సమయంలో ప్రభు అంటున్నాడు, నువ్వైనా నా కోసం రోషం కలిగి బ్రతుకుతావా? నిన్ను చూసైనా నిజమైన క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు అని లోకం తెలుసుకునేటట్టు జీవిస్తావా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పవిత్రత చూసి ఇదిరా యేసయ్య బిడ్డలంటే ఇలారా ఉండాలని జీవించేటట్టు నీవు రోషంగా నా కొరకు బ్రతుకుతావా అని ఆశిస్తున్నాడు. ప్రభువా, రోషం కలిగి నీ కొరకు బ్రతకాలని నేను ఆశపడుతున్నాను అని దేవునితో చెబుదామా? వారి జీవన విధానం ఎలా ఉంటుందంటే, ప్రతి సందర్భంలో యేసు ప్రభుని మహింపరుస్తారు, ప్రతి విషయంలో క్రీస్తును ముందు పెడతారు, ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు నామానికి ఘనతను తీసుకురావడం మాత్రమే కాకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, వాక్య ధ్యానాన్ని కలిగి ఉండి, పరిశుద్ధతలో ఎదుగుతూ సాక్ష్యాన్ని ప్రకటిస్తూ దేవుని చిత్త ప్రకారం వారు జీవిస్తారు. సీక్రెట్ బిలీవర్గా ఉంటున్నావా? అవకాశం వచ్చినప్పుడు, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, నీ విశ్వాసాన్ని ప్రకటన చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, నీవు దేవుని బిడమనే లోకానికి తెలియచెప్పే సందర్భం వచ్చినప్పుడు నిలబడు. మనుష్య కుమారుడు గురించి నువ్వు సిగ్గుపడడానికి వీళ్ళే. ఒకవేళ నువ్వు సిగ్గుపడితే, ఒకవేళ నీ దేవుడిని చెప్పుకోవడానికి దేవుడు కూడా సిగ్గుపడతాడేమో. ఆలోచన చేయి. మనం సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉండడానికి వీల్లేదు. ఆలోచన చేయండి. యాక్టివ్ క్రిస్టియన్స్, ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అండ్ లిటర్జికల్ క్రిస్టియన్స్ అండ్ ఫైనలీ సీక్రెట్ క్రిస్టియన్స్. ఈ 4 జాబితాల్లో నువ్వు ఏ జాబితాలో నువ్వు ఆలోచన చేయి. ప్రభు సన్నిధిలో మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను యాక్టివ్ క్రిస్టియన్గా మార్చు. ప్రభువా, నేను పనిచేసే క్రైస్తవునిగా, ఒక ఉపయోగపడే దేవుని బిడ్డగా నేను ఉన్నట్లు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, బలపరుస్తాడు, తన మహిమ కొరకు మీరు నిలబడతాడు. క్రీస్తు కొరకు కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు రావచ్చు, హింసలు రావచ్చు. అయితే వాటిల్లో మనం సంతోషించినప్పుడు పరలోకమందు మన ఫలము అధికమవడం మాత్రం కాకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. గత వారంలో ఒక వ్యక్తిని కలిశానండి. నేను సేవ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆ వ్యక్తి వండర్ఫుల్, నిజంగా చాలా సంతోషపడ్డాను, కానీ వివాహం చేయదలుచుకోలేదు అన్నాడు. వివాహం చేస్తే సేవ చేయలేము అన్నాడు. నేను షాక్ అయ్యా. నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు, నేను దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నాను, దేవా నేను సేవ చేయాలంటే నాకు డబ్బు, తిండి తక్కువ కాకూడదు అన్నాడు. గుండె అయిపోయింది నాకు. నన్నాను అలా మట్టి మాట్లాడద్దు. డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, తిండి ఉన్నా, తిండి లేకపోయినా, ఖడ్గమైన, కరువైన, ఏది ఎదురైనా నిన్ను నమ్ముతున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను, నిన్ను సేవ ఆపను అని చెప్పు. అప్పుడు దేవుడు వాడుకుంటాడు. కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్లు, కావాల్సిన అన్నీ ఉంటే నేను సేవ చేస్తాను అంటే అప్పుడు నువ్వు దేవుని సేవ చేయట్లే, లోక సేవ చేస్తున్నావు. దేవుని సేవ చేయాలని నిర్ణయించిన మొదటి క్రైటీరియా ఏంటంటే త్యాగం. మన జీవితంలో ఆ మాటలు మనం చెప్పగలుగుతున్నామా? ఏదో కొద్దిగా పోరాటాలు వచ్చిన వెంటనే దేవుని విడిచిపెట్టేస్తా, అన్ని బాగుంటే దేవుని వెంబడిస్తాను, లేకపోతే నేను దేవుని వెంబడించను. త్యాగం కనిపిస్తుందండి ఈరోజు మన జీవితాల్లో. త్యాగం కలిగిన జీవితాలు జీవిస్తున్నామా? లేకపోతే నాకు అన్ని ఇస్తే దేవుణ్ణి నమ్ముతాను, నాకు ఇవ్వకపోతే నేను దేవుని నమ్మను అంటున్నావా? ఏమన్నా లేకపోయినా త్యాగం. పెనుగులాడి అద్భుతంగా పరిచర్య చేశాడు. ఆ విధంగా పెనుగులాడే వాళ్ళు ఉండి పరిచర్య చేశారు కాబట్టి ఈ దినాన్న కుర్చీల మీద కూర్చొని లైటుల కింద ఈ విధంగా వాక్యాన్ని వినడానికి అవకాశం దొరికింది. అది ఉచితంగా రాలా, ఎవడో ప్రాణం పెడితే వచ్చింది, ఎవరో సాహసిస్తే వచ్చింది. దేవుడు క్రిస్మస్ దినాన నేర్పించే పాఠం ఏంటి తెలుసా? నువ్వు నాకు చెందిన వ్యక్తివి అని చెప్తావా? నన్ను నువ్వు దేవుడు అని పిలుస్తావా? యేసే అంటున్న మాట ఇది, మీలో నన్ను ఎవరైనా గురువు అని పిలవదలుచుకుంటే, నా శిష్యులు అవ్వాలి అనుకుంటే
గుర్తుపెట్టుకోండి, ఒక్కటే ఒక్క కండిషన్, మిమ్మల్ని మీరు కాదనుకోవాలా, మీ సిలువెత్తి నన్ను వెంబడించాలా. సిలువెత్తి వెంబడించడం అంటే గోల్డెన్ క్రాస్ మెడలో వేసుకొని రావటం కాదు, సస్తే పాతి పెట్టడానికి రెడీ అయ్యే సమాధి పెట్టిని తీసుకొని రావడం, చావటానికి తెగించటం. హలో, క్రైస్తవుడు అని పిలిపించుకోవాలనుకున్నట్లయితే ఆ దమ్ముండాలా, చావటానికి తెగించగలిగి ఉండాలి. మరియమ్మ చావటానికి తెగించింది, అందుకే క్రిస్మస్ చేసుకోగలిగింది. మనం ఎందుకు అలాంటి బ్రతుకు మనకుందా? మరిన్ని